Hi friends, ఈరోజు మీ ముందుకు ఒక కొత్త చాప్టర్తో వచ్చేసాను. సోషల్ 10th క్లాస్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఈరోజు గురించి తెలుసుకోబోతున్నాం. ఇది 1 minute వీడియోగా తీయబోతున్నాను. ప్రతి పార్ట్స్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పిక్చర్ ఉంటుందన్నమాట. ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే పిక్చర్ ఇచ్చి కింద దాని ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందని రాయొచ్చు. నేనైతే సింపుల్ వేలో చెప్తాను. అక్కడ ఏంటంటే పీపుల్ అంటే మొనార్కీ అండ్ రిపబ్లిక్ ఈజ్ కమింగ్ అనమాట. రిపబ్లిక్ మాకు కావాలి, ఇలాగ కింగ్స్ అవేమో వద్దు అని అడుగుతున్నారు. ఇంకేంటాక ఫ్రాటర్నిటీ, ఫ్రీడమ్ గురించి, ఎన్లైట్మెంట్ అంటే రియల్ సందేశం గురించి మాట్లాడుతున్నారు. ఇంకేంటంటే అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్న ఒక కాన్స్టిట్యూషన్ బుక్ అనేది ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒక టార్చ్ అనేది ఉంటుంది, లైట్ అనమాట. ఆ లైట్ అందాలని. ఇంకొకటి మీకు సింపుల్ వేలో చెప్పాలంటే ఫ్యూ పాయింట్స్ చెప్తాను. దిస్ టు మొనార్కీ అండ్ రిపబ్లిక్ ఈజ్ కమింగ్ అంటే మొనార్కీని ఎండ్ చేసి రిపబ్లిక్ అనేది వస్తుంది. అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఫ్రాటర్నిటీ దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇట్ టెల్స్ అబౌట్ ద ఎన్లైట్మెంట్ అంటే రియల్ సందేశం. వీ హ్యావ్ రైట్ వాస్ అబౌట్ టెల్లింగ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రైట్స్ గురించి, మన రైట్స్ అనేవి ఉంటాయి కదా, ఏమేమి చెప్పాలనుకుంటే దాని గురించి. ఇట్స్ బ్రోకెన్ వేస్ట్ ఆఫ్ మొనార్కీ. ఇంకా కింద చూస్తే కింద ఒక బ్రోకెన్ వేస్ట్ అంటే కింగ్స్ ఒక వేస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీ కెప్ట్ ద పిక్చర్ నేమ్ ప్యాక్డ్ బిట్వీన్ ద నేషన్స్ అంటే పిక్చర్ నేమ్ కింద చూస్తే ప్యాక్డ్ బిట్వీన్ ద నేషన్స్ మధ్య ఒప్పందాలు. పిక్చర్ ఎవరు రాశారు? ఫ్రెడరిక్ సోరియో 1848.